9వ అధ్యాయం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదుదాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ప్రభు దినములో ఆరాధన దినములో మేమందరము ఆత్మవశలమై నేను స్తుతించుటకు గణపరచుటకు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మేము ప్రభా ఈ వాక్యం ద్వారా మేము ఏం నేర్చుకోవాలో, మిమ్మల్ని ఎలా స్తుతించాలో, ఎలా కొనియాడాలో మీరు మాకు బయలుపరచమని మీ యొక్క మా సిలువు చాటున నన్ను మమ్మల్ని ఉంచుకొని మీ మాటలు మాకు అనుగ్రహించవలసిందిగా తండ్రి. అయోగ్యుడను అపాత్రుడను ఎన్నిక లేని వాడిని కనికరించము, కృపదయచేయము. నీ ఉన్నతమైనటువంటి ప్రభా నీ ఉద్దేశాలు, నీ మంచితనము మేము అర్థం చేసుకున్నట్లు సహాయపడము ప్రభా. నీ స్వరూపమును చూచి నీ మంచితనాన్ని, నీ గుణములను ప్రభా, నీ పోలికను మేము చూచి నేను స్తుతించి గనుపరుచినట్లు సహాయపడండి. ఈ కొడుకును ఆశీర్వాదకరంగా చేయమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరు ప్రైజ్ లాడమా. ప్రైజ్ లాడ్. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అందరము కలిసి చదుదాం ఇంకొకసారి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. నాతో పాటు మాట చెప్పండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. మన దేవునికి ఒక పేరు. ఏమని పేరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. అందుకనే ఇక్కడ మనం రాసి పెట్టాం ఒక మాట. ఏమని అక్కడ పైన ఉంది, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. ఈ దేవుడు ఎట్లా ఉన్నాడు? నిరంతరము స్తోత్రార్హుడు. పరలోకంలో మానక దివారాత్రములు, పగలని లేదు రాత్రని లేదు. అక్కడికి వెళితే అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆరాధన జరుగుతూ ఉంది. ఏమని జరుగుతుందంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. నిరంతరము ఈ మాట వినబడుతూనే ఉంటుంది. అక్కడ నిరంతరము ఈ మాట మనకు అక్కడికి వెళ్ళగానే ఆ మాట ఎంత గింగురుమని వినపడుతూ ఉంటుందంటే చూడండి. ఆ మాట 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం, 3-4 వచనాలు. వారు సైన్యములకు అధిపతివగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. ఇది ఎప్పుడు చేస్తున్నారంటే దివారాత్రములు చేస్తున్నారు, నిత్యము చేస్తున్నారు. మనం 2 నిమిషాలు చేసి ఆరాధన చేసి ముగించాలని చూస్తాము. కానీ మనకున్న బలహీనతలను బట్టి అక్కడ ఉన్నటువంటి మహిమ శరీరాలు, మహిమతో నింపబడినటువంటి ఆ లోకము ఎప్పుడు నిరంతరము మహిమతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 4వ వచనంలో రాయబడి ఉంది. వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా. గడప పునాదులు కదిలిపోయినాయంట. ఏమైనా గడప పునాదులు కదిలిపోయినాయి ఆ శబ్దానికి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములు చేస్తున్నారు. ప్రతిగానం ఎల్లప్పుడూ ఈ స్వరం వినపడుతూనే ఉంది. అక్కడ మానక దివారాత్రములు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. చెప్తారా ఈ మాట ఎక్కడుందో?
వారు మానక దివారాత్రములు మానక దివారాత్రములు అని రాయబడి ఉంది. 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం చూడండి. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. 8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఏమంట? రాత్రింబగళ్ళు మానకుండా మాట్లాడుతుంది. ఈ శబ్దం, ఈ మాట వినబడతా ఉంది అక్కడ. ఏ మాట అది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హీఈస్ హోలీ హోలీ హోలీ. ఆయన చూపు పవిత్రం, పరిశుద్ధం. నీవు నీతిని ప్రేమించే దేవుడు ఆయన. పరిశుద్ధత ఆయన నైజం. ఆయనలో అపవిత్రం ఏమాత్రము లేదు. ఆయనలో కల్మషం ఏమాత్రము లేదు. ఒక మంచి తెల్ల డ్రెస్ మీద ఏదైనా కనపడిందంటే మరక కనపడుతూ ఉంటుంది. కనపడదా? ఏమన్నా కనపడిందంటే మరక కనపడుతూ ఉంటుంది. ఆయనలో ఏ మరక కనపడదు. దేవునిలో ఏ మరక కనపడదు, ఏ మచ్చ కనపడదు, ఏ డాగు కనపడదు. అంత పవిత్రుడని రాయబడి ఉంది ఆయన గురించి. కల్మషము లేని దేవుడు. ఏ కోణములైనా చూడు, ఇట్లా చూడు, ఇట్లా చూడు, ఇట్లా చూడు, ఏ యాంగిల్లో అయినా చూడు. యేసు ప్రభు ఈ భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఆయనను గురించి తప్పులు పట్టాలని, ఆయన మీద తప్పులు మోపాలని, తప్పు పట్టాలని ఎన్నెన్నో వెతికినారు. ఒక్కటి కనపడలే ఆయన దగ్గర. ఏమైనా కనపడిందా? ఒక్కటి కూడా తప్పు పట్టలేకపోయినారు ఆయనలో. అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడు ఆయన. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, నిర్దోషి. ఆయన గురించి రాయబడిన మాట, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి ఆ మాట ఎప్పుడు రాత్రింబగళ్ళు వినబడుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు ఉదయము మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈయన నిరంతరము స్తోత్రార్హుడు. ఎందుకు ఆయన నిరంతరము స్తోత్రార్హుడు? మనకేం చేసినాడు ఆయన? ఆయన ఎప్పుడూ పూజించబడే నామము. ఆయనను ఎందుకు మనం స్తుతించాలా? ఆయనను ఎందుకు మనం ఘనపరచాలా? ఆయనను మనం ఎందుకు ఆరాధించాలా? నిరంతరము ఆయనను మనం ఎందుకు పూజించాలండి? కొంతమంది గుడికి పోతారు. గుడికి పోయిన తర్వాత నా దేవుణ్ణి నేను కొలవాలని చెప్పి కొంతమంది పోయి భక్తి ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అవునా కదా? అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఆరాధన చేయడానికి వాళ్ళకి అంత భక్తి ఉన్నప్పుడు మన దేవుణ్ణి మనం ఏమని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఏం చేసినాడు ఆయన మనకు? ఆయన మనకి ఏం చేసినాడని మనం ఆరాధించాలి? నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన ఎట్లంట ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఏం చేసినాడు? ఈ మాట, ఇదే మాట కీర్తనలో కూడా ఉంది. చూడండి, 145వ అధ్యాయం. కీర్తన 145, 3వ వచనం. కీర్తన 145, 3. చదవండి ఎవరన్నా. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఏమంట? ఆయన గ్రహింప సఖ్యముగానిది. మానవులు ఎవరు ఆయనను అర్థం చేసుకోలేరు. గ్రహింప సఖ్యము కాదు. దేవుణ్ణి దేవునిగా చూడలేరు ఏ మానవుడు కూడా. దేవుణ్ణి దేవునిగా చూసేటటువంటి కన్నులు లేవు మనిషికి. దేవుణ్ణి దేవునిగా చూసేటటువంటి కన్నులు, మన కన్నులు అంత అపవిత్రమైనవి. మన కన్నులు తేటగా కనపడాలంటే మనలో పవిత్రత ఉండాలా. ఆ దేవుడు పరిశుద్ధుడు, నిత్యము పవిత్రుడు ఆయన. ఏ మానవుడు ఆయనను చూచి బ్రతకలేడు. ఇప్పుడు ఆయన నిత్యము స్తోత్రార్హుడు అధిక స్తోత్రార్హుడు అని రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంది? అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఎందుకు అధిక స్తోత్రము నొందదగిన వాడు అని అంటే కొన్ని కారణాలు చెప్తా, గుర్తుపెట్టుకొని పోవాలా. ఆయనను మనం ఎందుకు స్తోత్రించాలి? ఆయనను మనం ఎందుకు స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి?
ఆయనను మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. 5 కారణాలు చెప్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏమని చెప్పినారు? మా రక్షణకై స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడు. ఎందుకు స్తోత్రార్హుడైన? రక్షణ ఇచ్చినాడు. మా రక్షణకై స్తోత్రం. మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం. దేవుడు మాకిచ్చిన గొప్ప రక్షణ. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది, ఇంత గొప్ప రక్షణ అని. ఈ రక్షణ ఎట్లాంటిది? గ్రేట్ సాల్వేషన్. ఇంగ్లీష్లో రాయబడి ఉంది మాట ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సాల్వేషన్ అని రాయబడి ఉంది. కాబట్టి గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చినాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎంత సమూహం ఉందంటే, అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రతి వంశము, అక్కడ చాలా మంది, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడింది అక్కడ 9వ వచనములో. వాళ్ళందరూ గట్టి శబ్దముతో ఎలుగెత్తి చెప్తున్నారు ఒక మాట. 9వ వచనములో చదవండి. 9వ వచనంలో, నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియో, ప్రతి వంశములో నుండియో, ప్రజల్లో నుండియో, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. ఎంత సమూహం ఉంది దేవుని దగ్గర? లెక్కింపజాలని గొప్ప సమూహం. ఏం చేస్తున్నారు వాళ్ళు? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, అక్కడికి పోయిన తర్వాత అందరూ ఎట్లా ఉంటారంట? పరలోకంలో పోయిన తర్వాత ఎట్లా ఉంటారు? తెల్లని వస్త్రం. ఆ తెల్లని వస్త్రాలు ఏ చాకలోడు కూడా ఉతకలేడంట. బైబిల్లో ఉన్నది ఆ మాటలు, సువార్తల్లో ఉన్నాయి. తెల్లగా దగ మెరిసిపోయేటటువంటి వస్త్రాలు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సింహాసనం ఎదుట నిలవబడి, 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తున్నారు. ప్రభువా, నువ్వు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రం. ప్రభువా, రక్షించినావు నన్ను. దేని నుంచి రక్షించినాడు దేవుడు మనలను? వేటి నుండి ఇప్పుడు నువ్వు నన్ను రక్షించినావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నా. నేను బురదలో చిక్కిపోకుండా, నేను గుంతలో పడిపోకుండా నువ్వు నన్ను పైకి లేవనెత్తినావు, నన్ను రక్షించినావు. నేను అక్కడ ఆ గుంతలో పడిపోయి అటువంటి వ్యక్తిని నువ్వు ఇప్పుడు ఏం చేసినావు? గోతిలో పడిపోకుండా నన్ను పైకి లేవనెత్తి నన్ను బ్రతికించినావు కాబట్టి నేను నీకు స్తుతి చెల్లిస్తున్నా. నువ్వు నన్ను రక్షించినావు. బైబిల్లో వేటి నుండి దేవుడు రక్షించినాడు అని అంటే, రక్షించినాడు అనే కారణానికి వస్తే, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం చదవండి. 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మన క్రియలు మనల్ని రక్షించలేదు కానీ, మనకు రక్షణ క్రియల వలన కలిగినది కాదు. ఇప్పుడు అక్కడ 2వ అధ్యాయం 8వ వచనంలో కృపచేతన లేదా? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎట్లా రక్షించినాడు? కృపచేత రక్షించినాడు. వేటి నుండి రక్షించినాడంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో, ఎక్కడి నుంచి రక్షించినాడు? ప్రజలను వారి పాపముల నుండి రక్షించినాడు. ఎక్కడి నుంచి రక్షించినాడు? పాపము నుండి రక్షించినాడు. మరణము నుండి రక్షించినాడు. పాపములో చిక్కుకొని ఉన్నాం. ప్రతి ఒక్కడు పాపే. నీతిమంతుడు ఎవడు లేడు నీతిమంతుడు. నేను నిర్దోషంగా వచ్చిన లోకంలో పాపము లేకుండా నేను ఒక్కడనే పుట్టినానంటే తప్పు.
మన జన్మదా కర్మదా పాపులం, మనం దుర్మార్గులం, నీచులం, ఏ మంచితనం లేదు మనలో. మనం పాపాత్ములం అని రాయబడి ఉంది. అందరూ పాప రోగముల చేత పీడించబడుతున్నాం. హృదయములో పాపమున్నది. ఈ పాపము నుండి దేవుడు మనల్ని రక్షించినాడు. రక్షించటానికి సమర్థుడైన, పాపములను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు ఒక్కడే. మరణం నుండి రక్షించినాడు, శిక్ష నుండి రక్షించినాడు. కీర్తన 56వ అధ్యాయంలో 12వ వచనం చదవండి ఎవరన్నా. కీర్తన 56:12. మరణములో నుండి నా ప్రాణమును తప్పించినావు. జారి పడకుండా నువ్వు నా పాదములను తప్పించినావు, రక్షించినావు. నువ్వు నన్ను ఎక్కడి నుంచి రక్షించినావు? మరణములో నుండి పైకి లేవనెత్తినాడు. జారిపోకుండా, జిగటగల దొంగ ఊబిలో పడిపోకుండా దేవుడు మనల్ని ఏం చేసినాడు? రక్షించినాడు, కాపాడినాడు. పాపము నుండి రక్షించినాడు, మరణం నుండి రక్షించినాడు, శిక్ష నుండి రక్షించినాడు. ఇంకా దేని నుండి రక్షించినాడు తెలిసిన? రోమాపత్రికలో రాయబడి ఉంది, 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఉగ్రత నుండి రక్షించబడినాం. ఎక్కడి నుంచి రక్షించబడినాం? ఇప్పుడు మనము ఆయనను స్తుతించాలా, ఆయనను ఆరాధించాలా. ఎందుకు ఆరాధించాలా? ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు. దేని నుంచి రక్షించినాడు? పాపము నుండి రక్షించినాడు, మరణము నుండి రక్షించినాడు, శిక్ష నుండి రక్షించినాడు, దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపము నుండి రక్షించినాడు. ఇంకొక మాట ఏముంది తెలుసిన? యూదాపత్రికలో చూడండి. యూదాపత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఇరవై 23వ వచనం చదవండి. యూదాపత్రిక 23. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 22వ వచనంలో, అగ్నిలో నుండి రక్షించినాడు. ఎక్కడి నుంచి రక్షించినాడు? అగ్గిలో పడిపోకుండా, నిత్య నరకములో పడిపోకుండా, నిత్యాగ్ని గుండములో పడిపోకుండా దేవుడు ఏం చేసినాడు? రక్షించినాడు. ఇప్పుడు మనల్ని దేవుడి నుంచి రక్షించినాడమ్మా, చెప్పండి నాతో. పాపం నుండి రక్షించినాడు, మరణం నుండి రక్షించినాడు, శిక్ష నుండి రక్షించినాడు, దేవుని ఉగ్రత నుండి రక్షించినాడు, అగ్నిలో నుండి రక్షించినాడు. అది గొప్ప రక్షణ. అంటే గొప్ప రక్షణ ఇచ్చినాడు మనకు దేవుడు. ఎవరికి ఇవ్వలే, లోకంలో ఎవరికి లేదు ఈ రక్షణ. గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఇప్పుడు రెండవ కారణం చెప్తాను. కీర్తన 103:3. ఆయనను మనం ఎందుకు ఆరాధించాలి, ఆయనను మనం ఎందుకు స్తుతించాలి? నిత్యము నిరంతరము ఆయన స్తోత్రార్హుడు అని అంటే, ఎందుకు ఆయనను మనం ఆరాధించాలంటే, కీర్తన 103వ అధ్యాయము 3వ వచనం. కీర్తన 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇప్పుడు ఎందుకు మనం ఆయనను స్తుతించాలంటే, 2వ వచనంలో రాయబడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. స్తుతించు. ఎందుకు స్తుతించాలి అంటే, నీ సంకటములన్నిటినీ కుదిర్చినాడు. సంకటములు అని అంటే ఏంటంటే అర్థము రోగములు అని అర్థం. ఏంటంట? హీ హీల్డ్ ఆల్ యువర్ డిసీజెస్. రోగము. మనిషి ఎట్లాంటి రోగంతో బాధపడుతున్నాడు చెప్తారా? మనిషి ఎలాంటి రోగంతో బాధపడుతున్నాడు? పాపరోగం. ఏం రోగం? పాపరోగం. శరీరానికి కూడా ఉంది రోగం. శరీరానికి రకరకాల రోగాలు ఉన్నాయి. హీ హీల్డ్ ఆల్ డిసీజెస్ అంటే నీకు కలిగిన ప్రతి రోగము నుండి ఆయన కుదిర్చేవాడు అని అర్థం. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, క్షమించువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను విడిపించువాడు, ఆరోగ్యము కలుగు చేసేవాడు. ఇచ్చినాడా లేదా మనకు?
మనసు ఆరోగ్యంగా ఉంటే నీ దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, బైబిల్ చెప్పే ఒకే ఒక సూత్రం, ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్. ఏంది టాబ్లెట్ అంటే, మనస్సు ఆరోగ్యంగా ఉంటే శరీరం అంతా శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా లేదనుకో, మనసు ఆరోగ్యంగా లేకపోతే ఈ శరీరం అంతా 70 కేజీలు, 80 కేజీలు, 100 కేజీల శరీరం అంతా కుళ్ళు పట్టుకోవాల్సిందే. సంతోషము గల మనస్సు, చదవండి అన్నమాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. నలిగిన మనస్సు ఏం చేస్తుందంట? ఎండిపోతాం. నలిగిన మనస్సు ఏమైపోతుందో 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 అని ఇదే చింత. నా బిడ్డ ఏమైపోయానో, ఇంటికాడ కోడి ఏమైపోయానో, గొర్రె ఏమైపోయానో, ఇదే బాధ. పొలం ఏమైపోయానో, అదేమైపోయానో, ఇదే చింత. నా కొడుకు ఏమైపోయానో, నా కూతురు ఏమైపోయానో, నా కూతురు మొన్నే పెళ్లి చేసి అడిగి పంపించినా ఏమైపోతుందో ఏమో పరిస్థితి. ఈ చింత ఏం చేస్తుంది మనిషిని? నలిగిన మనస్సు మనిషిని ఎండిపోతుంది. సంతోషము గల మనస్సు ఏం చేస్తుంది? మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు మనిషికి సంతోషం ఉండాల. మా చిన్న బిడ్డను చూస్తే, ఆ చిన్న బిడ్డ షారోన్ను చూస్తే సంతోషం వచ్చేస్తుంది. ఆ బిడ్డలో ఏముంది? ఏమన్నా ఉందా? బాధ ఉందా? చింత ఉందా? ఏమన్నా ఉందా? ఏమన్నా ఆలోచన చేసేది ఉందా? ఎవరన్నా వస్తారు, ఎవరన్నా చేస్తారు, ఏదో అదంతా ఏం లేదు. నిర్మలమైన మనస్సు అది. ఆ మనస్సు, సంతోషము గల మనస్సు నీకుంటే నీ దేహం బాగుంటుంది. గుర్తుపెట్టుకో, అన్ని పోతాయి రోగాలు. ఈరోజు గుర్తుపెట్టుకో, ఇది టాబ్లెట్. అప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? నీకుండే రోగం పోవాలంటే నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాలా, దేవునిలో ఆనందించాలా. ఎట్లా ఆనందించమంటారు సార్? ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంట్లో ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎట్లా సార్ ఆనందించేది? బాగా చెప్తారు మీరు. ఎట్లా చేయాలా? ఎట్లా చేసేది? ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం యేసు ప్రభువే. ఆయన ముఖం చూడాలా. ఆయన ముఖం ఎక్కడ కనపడుతుంది? దేవుని వాక్యములో కనపడుతుంది. ఆయన ముఖములో మన 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 ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన దొరుకుతుంది. ప్రభువా, ఈ సమస్య ఉంది అని చెప్పి వదిలేయి. ఆయన మీద వేయి భారం. ఆయన మీద వేయి. ఆ కొండను కూడా పెకిలించబడిపోతుంది. నీకున్నంత ఆవగింజంత విశ్వాసం ఆయన మీద పెట్టుకుని నువ్వు బతికినావంటే నీకున్న ఏ సమస్య అయినా కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి నీకు ఉండాల్సింది ఏంటంటే నమ్మకం, ఆవగింజంత విశ్వాసం ఆయన మీద ఉంచాల. ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఎందుకు ఆరాధించాలా మనము? ఆయన మనకు రక్షణ ఇచ్చినాడని మనం ఆరాధించాలా. తర్వాత ఇంకేం ఆరాధించాలా? ఎందుకు ఆరాధించాలా? మన దోషములన్నిటినీ, మన సంకటములన్నిటినీ ఆయన కుదిర్చినాడు, హృదయాన్ని ఆనందింపజేసినాడు. తర్వాత ఇంకా ఏం చేసినాడంటే 119వ అధ్యాయం, కీర్తన 119, 175, 119, 175 చదవండి. ఏమనుంది అక్కడ? స్తుతించేదను. ఎందుకు స్తుతిస్తాను? నన్ను బ్రతికించినాడు ఆయన, సజీవునిగా చేసినాడు. ఉంది ఆ మాట. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను. ఎందుకు స్తుతించాలి మనం ఆయనను? నీవు నన్ను బ్రతికించినావు. ఒకప్పుడు నాలో బ్రతుకు లేదు. నేను ఏదో ఊరికే జీవోత్సవంలాగా బతికున్నా అంతే. ఏదో బ్రతుకుతున్నానంటే పేరు అంతే. ఏదో శరీరం ఉంది అంతే. కానీ నాలో జీవం లేదు, జీవము లేదు నాలో. ఇప్పుడు నేను బ్రతికున్నా, నువ్వు నన్ను బ్రతికించావు. నాకు ప్రాణం పోసినావు నువ్వు. నాకు దేవుడు నాకేం చేసినాడు? ప్రాణం పోసినాడు. చచ్చిపోవలసిన నాకు ప్రాణం పోసినాడు, జీవం గల వ్యక్తిగా చేసినాడు. నా ఆత్మ మరణించింది, నా ఆత్మలో జీవము లేదు. దేవుడు నా ఆత్మకు ఏం చేసినాడు? జీవం పోసినాడు, నన్ను బ్రతికించినాడు. ఇప్పుడు నేను బ్రతికి
ఆయనను స్తుతిస్తున్నాను. నీవు నన్ను బ్రతికించుము, అప్పుడు నేను నిన్ను స్తుతించెదను. 119:25 వచనం చదవండి. కీర్తన 119:25. నా ప్రాణము మంటిని ఆ నీ వాక్యము చేత నన్ను ఎట్లా బ్రతికించినాడు ఆయన? వాక్యము చేత బ్రతికించినాడు. ఈ వాక్యము రెండంచులు గల ఖడ్గం. మీ ఇంట్లో కత్తి ఉందా? మీ ఇంట్లో కత్తికి ఒక పక్కనే ఉంటుంది, ఒక పక్కనే పదును ఉంటుంది. దేవుని వాక్యానికి రెండు పక్కల ఉంటుంది పదును. ఈ వాక్యము మనిషిని ఏం చేస్తుంది? బతికిస్తూ ఉంది, కోసేస్తుంది అట్లా అంతే. ఆ హృదయములో ఆ వాక్యం పడితే ఆ వాక్యం ఎలాంటి ఉండైనా సరే చచ్చిపోయే వ్యక్తిని కూడా బతికిస్తుంది. చచ్చిపోయిన ఎముకలను, ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చిందంట ఇశ్రాయేలీయుల ప్రజలకు. హెచ్కేల్ గ్రంథంలో ఉంది. వాటికి మాంసము, వాటికి శరీరంలో రక్తము, వాటికి నరనరాలు అన్నిటికి దేవుడు ఇచ్చినాడు. ఎముకలకు, ఎండిపోయిన ఎముకలను బతికించినాడు దేవుడు. ఎట్లా వస్తుంది బ్రతుకు? ఎట్లా బతికిస్తాడు దేవుడు? వాక్యము చేత బతికిస్తాడు. కాబట్టి 3 సంగతులు చూసినాం. ఏమని? ఆయన మనలను రక్షించినాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. తర్వాత ఎట్లా రక్షించినాడు? కృపచేత రక్షించినాడు కదా, చదువుకున్నామా లేదా? క్రియల చేత కాదు, కృపచేత రక్షించినాడు. ఆ కృప ఎలాంటిదంటే, ఆ కృప యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు భూమి మీద వెతుక్కుంటూ వచ్చినాడు. నీ కోసం నా కోసం వెతుక్కుంటూ వచ్చి సిలువలో ప్రాణం ధారపోసినాడు, రక్తం గార్చినాడు. పరిశుద్ధమైన పుణ్యమైన రక్తము నీ కొరకు నా కొరకు చిందించబడింది. ఆ పుణ్యమైన పావన రక్తములో నిన్ను నన్ను కడిగాడు, పరిశుద్ధపరిచినాడు, రక్షించినాడు. ఇప్పుడు పాపము నుండి రక్షించినాడు. వేటి నుండి రక్షించినాడు? పాపము నుండి రక్షించినాడు, దేవుని ఉగ్రత నుండి రక్షించినాడు, మరణం నుండి రక్షించినాడు, శిక్ష నుండి రక్షించినాడు, అగ్నిలో నుండి రక్షించినాడు. అర్థమవుతుందా? అర్థమైన ఈ విషయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ప్రభువా, నువ్వు నన్ను వీటి నుండి రక్షించినావు, నా సంకటములన్నిటినీ కుదిర్చినావు, నా రోగములన్నిటినీ తీసివేసినావు. నీకు షుగర్ ఉండని, బీపీ ఉండని, ఏమైనా ఉండని, అవి కాదు రోగం అంటే. నిజమైన రోగము హృదయంలో, ఆత్మకు ఏమైనా రోగం పడితే అది తీసేసుకోవాలా. ఇది ఎప్పుడైనా మంటిలో పోయేదే. మన శరీరం ఎప్పుడు కూడా మంటిలో పోయేది. దీని విషయమే చింతపడొద్దు. ఆత్మ బాగుందా లేదా చూడు. ఆత్మ చచ్చిపోయిందా? ఆత్మలో ఏమైనా రోగం ఉందా? అది చూడు ఫస్ట్. ఆత్మను బ్రతికించినాడు ఆయన. ఏం చేసినాడు? ఆత్మను బ్రతికించినాడు, ఆత్మలో జీవం పోసినాడు, నాకు బ్రతుకునిచ్చినాడు. ఎట్లా బ్రతికించినాడు ఆయన? ఆయన వాక్యము ద్వారా నన్ను బ్రతికించినాడు. 3 సంగతులు చూసినాం. మన రోగములన్నిటినీ తీర్చేసినాడు, మనలను ఆయన బ్రతికించినాడు. ఇంకొక వాక్యం చూస్తాం చూడండి. కీర్తన 103:2. కీర్తన 103:2. యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏం చేసినాడు ఆయన? ఉపకారములు. ఇదే మాటకు ఇంకొక మాట కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టినాడు ఈ అధ్యాయం, ఈ గ్రంథంలోనే. 13వ అధ్యాయంలో, కీర్తన 13వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 13:5. నమ్మిక ఉంచినాను, యెహోవా నాకు మహోపకారములు. ఏమంట? ఉపకారములు, మహోపకారములు ఏం చేసినాడు? చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించేదని. ఎందుకు కీర్తించాలా? ఎందుకు స్తుతించాలా ఆయనను? ఆయన మనకి ఏం చేసినాడు? ఉపకారం చేసినాడు. ఎవరైనా నీకు అపకారం తలపెడితే నువ్వేం చేస్తావు? ఎవరైనా నీకు కీడు చేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు నిన్ను ఎవడైనా ఏమైనా అన్నాడు అనుకోండి, నీకు కీడు తలపెట్టినాడంటే, అప్పుడు నువ్వేం చేస్తావు? వారికి, ఎదుటి వ్యక్తికి ఏం చేస్తాము? మనము కూడా రివెంజ్ తీర్చుకుంటామా? తీర్చుకోమా? అది మానవ స్వభావం.
ఎవడన్నా నన్ను కొడితే నేను కూడా వాడిని కొట్టాలనుకుంటాం. ఎవడైనా మనకు అపకారం చేస్తే మనము కూడా వారికి అపకారమే చేస్తాం కదా. ఇది మానవుని బుద్ధి. కానీ దేవుని బుద్ధి ఏంటిది? ఉపకారం చేసినాడు. ఏం చేసినాడు మనకు? మనం దేవునికి ఎన్ని అపకారాలు చేసినా, దేవుణ్ణి మనం దూషించినా, దేవుణ్ణి మనం ఎన్నిసార్లు దూషించినా కూడా దేవుడు మనకేమో ఉపకారం చేస్తూనే ఉన్నాడు. చేయడం లేదా? భూమి మీద ఎన్ని ఉపకారాలు చేసినాడు, ఎన్ని ఫలాలు భూమి మీద వర్షం ఇస్తున్నాడు. నేను వర్షం ఇచ్చినాడా లేదా? ఎండ ఇచ్చినాడా లేదా? ఎన్ని ఇస్తున్నాడు ఆయన? ఫలాలు, ఋతువులు ఆయా సమయానికి అన్నీ ఇస్తున్నాడు. ఆయన ఒకవేళ నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి బిగపట్టుకుని ఉంటే, నీకెందుకు నేను వర్షం పరిపోయాలా అని ఆయన బిగపట్టుకుని ఉంటే ఏమవుతుంది? బతుకుతాడా? అన్నం ఉండదు, కూడు ఉండదు, బట్ట ఉండదు, ఏమీ ఉండదు, చచ్చిపోవాల్సిందే. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. మనిషికి చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి, మామూలు కాదు. కాబట్టి ఆయన మనకు మహోపకారం చేసినాడు, ఎన్నెన్నో ఉపకారాలు చేసినాడు. అందుకు మనం ఆయనను స్తుతించాల. చివరిగా యెషయా గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆదరించి ఉన్నావు. ఏం చేసినాడంట? ఆదరించి ఉన్నావు. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలం, ఆయనే నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. నిన్ను స్తుతించుచున్నాను. ఎందుకు నిన్ను స్తుతించుచున్నాను? 1వ వచనంలో రాయబడి ఉంది, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఎందుకు మనము ఆదరించబడ్డాం? దేవుడే మనకు ఆదరణ ఇస్తున్నాడు. దేవుని పిల్లలు మనల్ని ఆదరిస్తున్నారు, పరిశుద్ధులు మనల్ని ఆదరిస్తున్నారు. ఏమ్మా ఎందుకు ఇట్లున్నావు అని ఒక ఆదరణ మాట చాలు. నువ్వు 10 రూపాయలు లెక్కేయాల్సిన పనిలే. ప్రేమ పలకరింపు పోయి చాలు. ప్రేమతో అమ్మ ఎందుకు అట్లున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, మేము ఉన్నాములే, భయపడొద్దని అంటే ఎంత బాగుంటుంది ఆ మాట. ఆ మాటకు ఏమైనా ఖర్చు అయిందా? నీకు ఏమైనా ఖర్చు అయిందా? ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టినావా? ఒక పలకరింపు, ఒక ప్రేమ గల మాట, ఒక ఆదరణ మాట ఎంత గొప్పది. కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఆదరణ ఇస్తున్నాడు, కంఫర్టింగ్. కాబట్టి దేవుడు నిత్యము మనల్ని ఆదరిస్తున్నాడు. 5 విషయాలు చూసినాం. ఆయనను మనం ఎందుకు స్తుతించాలి చెప్పండి? ఆయనను మనం ఎందుకు స్తుతించాలి? ఆయన మనల్ని రక్షించినాడు, కాపాడినాడు. వేటి నుండి కాపాడినాడు? వేటి నుండి రక్షించినాడు? మరణము నుండి, పాపము నుండి, శిక్ష నుండి, ఉగ్రత నుండి, అగ్నిలో నుండి రక్షించినాడు. తర్వాత ఎందుకు స్తుతించాలి ఆయనను? దోషములన్నిటినీ కుదిర్చినాడు, సంకటములన్నిటినీ కుదిర్చినాడు, ప్రతి రోగము తీసేసినాడు. మనకున్న ప్రతి రోగము తీసేసినాడు, ఆత్మకున్నటువంటి రోగం అంతా తీసేసినాడు. తర్వాత ఇంకేం చేసినాడు? బ్రతికించినాడు. ఎట్లా బ్రతికించినాడు? వాక్యము చేత బ్రతికించినాడు. అందుకు మనం ఆయన స్తుతించాలా. ఇంకా ఆయన మనకు ఉపకారం చేసినాడు, మహోపకారం చేసినాడు. ఇంకా ఆయన మనలను ఆదరించినాడు, ఆదరిస్తున్నాడు మనల్ని ఎప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ, సదాకాలం ఆదరిస్తూనే ఉన్నాడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే ఆయన మనం ఆరాధించాల. ప్రభువా, నువ్వు నాకు రక్షణ ఇచ్చినావు, నువ్వు నన్ను కాపాడినావు. ప్రభువా, అందుకు నేను స్తుతిస్తున్నా. లోకములో ఎవరికి లేదు ఈ రక్షణ. గొప్ప రక్షణ ఇచ్చినావు. పరలోకములో గొప్ప స్వరముతో పలుకుతున్నారు, మాకిచ్చిన నువ్వు ఇచ్చిన మా రక్షణకై గొప్ప స్వరముతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఆయన మన రోగములను తీసేసినాడు, మనల్ని బ్రతికించినాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనకు జీవం పోసినాడు, మహోపకారం చేస్తున్నాడు. ఉపకారము ఇంత అంత కాదు ఆయన చేసిన ఉపకారం. కాబట్టి దేవుడి మాటలు, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మనం ఇప్పుడు
ఒక పాట పాడుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. దయచేసి అందరం లేచి పాట పాడతాం.